సభ్యులందరికీ నమస్కారం. పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు, జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మక్బూల్భాయ్ ఆధ్వర్యంలో ఈ బర్త్డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోషల్ యాక్టివిటీగా రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని ఇచ్చి నలుగురి ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఈవీఎంల పుణ్యమా అని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని తుంగలో తొక్కి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల్ని, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుల్ని అనగదొక్కడం, తప్పుడు కేసులు పెట్టడం, రాజ్యాంగబద్ధంగా పరిపాలించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం, ఇలా చేయడం జరుగుతోంది. మాకు కూడా 40% ఓట్లు వచ్చాయి. మేము కూడా ప్రజల్లో ఉన్నాం. ప్రజల్లో కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పేసి చెప్తున్నాం. అలాగే అత్యంత శక్తివంత నాయకుడు ఎవరన్నా దేశ చరిత్రలో ఉన్నాడు అంటే అది పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సభామూలకంగా తెలియడం జరుగుతుంది. మోసం చేసి గద్దెనెక్కారు, కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా చేస్తున్నారంటే జీరో. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 వెళ్ళిపోయింది. పెన్షన్లు కూడా చాలా వరకు కట్ చేసేసారు. తర్వాత డైవర్షన్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. తిరుమల లడ్డు అంటారు, ఆదాని అంటారు, పోర్టు విషయం అంటాడు. అట్లా జనాలను మభ్యపెట్టడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అన్నటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయనే. అయినా జమిలీ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. తిరిగి మా నాయకుడు రాజ్యాధికారం చేపడతాడు, మా నాయకుడు సీఎం అవుతాడు. మళ్ళా తిరిగి ప్రజా సంక్షేమాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కేవలం ఒకే ఒక సింగిల్ పేపర్ అజెండాతో నవరత్నాలతో ప్రతి ఒక్క ఇంటికి ప్రజా సంక్షేమాన్ని పంపినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క గుండెలోన చప్పుడయ్యేటువంటి పేరు ఏదన్నా ఉందంటే అది ఒక జననేత జగన్మోహన్ రెడ్డి పేరే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మనం ఒకసారి పల్లెలకు వెళితే రైతు భరోసా కేంద్రాలు ఏముంది, సచివాలయ వ్యవస్థ ఏముంది, క్లినిక్ల వ్యవస్థ ఏముంది, తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇంటికి నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా జగన్నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం చూస్తుంటే మొన్న చూసాం రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థలో వెనకంజలో ఉన్నారు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు. తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి వాటిని కూడా తొంగలో దొక్కారు. అమ్మఒడి కూడా తీసేశారు. పెన్షన్లు కూడా ఇప్పుడు చూస్తాం దాదాపు 3.5 వరకు పెన్షన్లు తీసేశారు. ఇంకా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అభివృద్ధి అన్నటువంటిది ఒక్కటే లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, మా కార్యకర్తల పైన, సోషల్ మీడియాలపైన దుమ్ము చల్లడం, డైవర్షన్ చేయడం, ఇదే వాళ్ళు చేస్తున్నటువంటిది. కదిరి పరిస్థితి చూస్తే తిరునాళ్ళు కూడా చాలా దగ్గరలో ఉంది. ఆ కోనేరు గురించి పట్టించుకుంటే నాదుడే లేడు. ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయినా కానీ దాని విషయంలో ఒక విజన్ అన్నటువంటిది ఏదీ లేకోకుండా పోతుంది. మళ్ళీ తర్వాత విజన్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు ఏదైతే అంటున్నాడో ఆ విజన్ ఒకే ఒక విజన్, రెడ్ బుక్ రాజ్యాంగం. ఇప్పటికైతే 3 పార్టీలు, బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తర్వాత టీడీపీ. ఇంకా ఈసారి మా నాయకుడు ఒక్కడే వస్తున్నాడు. పులిలాగా సింహంలాగా గర్జించుకులా ఒక్కడే వస్తున్నాడు. ఇంకా మీకేమన్నా అవసరమైతే తెలంగాణ నుంటో, కర్ణాటక నుంటో, తమిళనాడు నుంటో, కేరళ నుండి కూడా పొత్తులు తీసుకోండి. అయినా మా నాయకుడు అవతారడు, బెదరడు, ఏం చేయడు. తిరిగి రాబోయే ఎన్నికల్లో మాదే ప్రభుత్వం, మేమే గెలుస్తాం. తిరిగి ప్రజాప్రభుత్వాన్ని మేము కూడా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమానికి పిలిచిన వెంటనే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై జగన్! జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం! జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం! జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం! ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, ఈరోజు దేశవ్యాప్తంగా చిన్న మారుమూల ప్రాంతం, గ్రామం నుండి పెద్ద నగరం వరకు ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల
మనసులో చురుగొన్ని ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి అనేది ఏ విధంగా చేయాలి, ప్రజల వద్దకు పాలన ఏ విధంగా చేర్చాలి, ప్రజలకు ఎక్కడ ఆఫీసు చుట్టూ తిరుక్కోకుండా ఇంటి దగ్గరే ఉండి అన్ని పథకాలు ఏ విధంగా ఇవ్వాలో నిరూపించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరికి అడిగినా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఈరోజు మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో అంతా ఎక్కడ చూసినా కూడా ఒక పండుగలాగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకున్నారు. ఎందుకంటే ఆనాడు మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, మరీ ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆదుకున్న మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే తండ్రికి తగ్గట్టు తనయుడు అని మన జగనన్న గారు 5 సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో ప్రజలకు నేరుగా దగ్గరై వారికి ఖాతాలో వేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కదిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని కూడా ఇక్కడ కూడా పురస్కరించుకొని దానిలో రక్తదాన శిబిరం కూడా మన లోకేశ్వర రెడ్డి అన్న గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు పిలిపించిన వెంటనే విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మహానాయకుడు జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.